అందరికీ హాయ్ అండి. ఈరోజైతే వాటర్ మిల్లర్తోనైతే ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాను. సగం ముక్క అయితే తీసుకున్నాను వాటర్ మిల్లర్లోని, ఎందుకంటే పిల్లలు అయితే తింటున్నారు, సగం తింటున్నారు, సగం వేస్ట్ చేస్తున్నారని ఐస్ క్రీమ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇలా అయితే ఫస్ట్ అయితే వాటర్ మిల్లర్ మొత్తం కట్ చేసుకోవాలి. కొన్ని సీడ్స్ కూడా ఉంటాయి వాటికి, కొన్ని తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి కట్ చేసుకొని. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నానో. చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. ఇలా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాంట్లో చక్కెర వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అంతా షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకొని దాన్ని మనం మిక్సీ చేసుకోవడమే. దీనికి పెద్ద ప్రాసెస్ అనేది ఏం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మేమైతే ఈ డీమార్ట్లో ఇది తీసుకున్నాను. చూడండి చాలా బాగున్నాయి. దిల్ షేప్లో ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇలాంటి కప్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక దాన్ని అయితే ఏం వడగట్టకోకుండానే ఇలానే మిక్సీ నుంచి డైరెక్ట్ తీసుకొని ఈ బాక్స్లో అయితే వేసుకున్న తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకుంటే చాలు. ఇంతలోపు పిల్లలు వచ్చేసారు. పిల్లలు రాగానే వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసి వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా వాడు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో. మా వాడికి ఫస్ట్ ఇచ్చాను, తర్వాత కూడా మళ్ళీ కావాలన్నాడు. మళ్ళీ వీడియో తీసేటప్పుడు మళ్ళీ మా పాపకు మా బాబుకి ఇద్దరికి ఇచ్చాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.